ప్రవీణ్ పగడాల గారి మరణం అనేది 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు దుమారం లేపుతుందండి. సో, చాలామంది ఆయనది హత్య అంటున్నారు. కొంతమందేమో యాక్సిడెంట్ అంటున్నారు. ఇందులో నిజానిజాలేంటనేది ఇంకా బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ ఇక్కడ చాలా క్రైస్తవ సంఘాల వారు ఉద్యమాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున దానికోసం మీరంతా శ్రమిస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటండి దీనిపై? ముఖ్యంగా చెప్పాల్సంటే ప్రవీణ్ పగడాల గారు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశం అంతటా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి, ఎంతో ప్రభావవంతమైనటువంటి అపోలజిస్ట్ గాను, అదేవిధంగా బిజినెస్ మ్యాన్ గాను, అదేవిధంగా సువార్థికుని గాను, క్రైస్తవ నాయకుని గాను ఉన్నారు. ప్రజల సమస్యల గురించి, ఈవెన్ వేరే మతాల సమస్యల గురించి కూడా ఆయన వీధుల్లోకి వచ్చి వారి న్యాయం కోసం పోరాడినటువంటి వ్యక్తి. ముస్లిమ్స్‌కి అన్యాయం జరిగినా వారి పక్షాన వెళ్లి గళం విప్పి మాట్లాడినటువంటి వ్యక్తి. వారికి క్వశ్చన్ చేస్తూ ఆయన అపాలజిటికల్ వీడియోలు చేసినా కూడా వారి సమస్య అంటూ వచ్చినప్పుడు వారు ఏ మతం వారు, ఏ భాష వారు, ఏ జాతి వారని కాకుండా ఈవెన్ మనము నార్త్ ఇండియా నుంచి, మణిపూర్ నుంచి మొదలుకొని మణిపూర్లో అల్లలు జరిగినప్పుడు కూడా ఆయన అక్కడ వెళ్ళి వారికి ఎంతో సాయం చేసినట్టుగా చూస్తాం. ఆయన సహాయం చేసినట్టు ఎవరికి కూడా చెప్పేవారు కాదు. ఇప్పటికీ ఆయన ద్వారా సాయం పొందిన వారిలో యవ్వనస్తులు, పిల్లలు వందల కొద్దిలో ఉన్నారు. చాలామందికి ఆయన తెలియకుండానే స్పాన్సర్ చేశారు. వాళ్ళ చదువుల కోసం అనాథ పిల్లల్ని పెంచారు. ఆయన బిజినెస్ చేస్తూ ఎవరి మీద ఆధారపడకుండా, సంఘం యొక్క ధనం మీద ఆధారపడకుండా ఆయన బిజినెస్ చేస్తూ ఆయన సేవను కొనసాగించారు. ఆయన యవ్వనస్తులను ముఖ్యంగా ప్రభు కొరకు సిద్ధపరచటలో, సత్యవాక్యములో సమాజ శ్రేయస్సు కోసం సిద్ధపరచటలో ఆయన ఎంతో ప్రయాసించారని చెప్పొచ్చు. అటువంటి వ్యక్తి ఈ విధంగా అనుమానాస్పదంగా చనిపోవడం అనేది నిజంగా తీవ్ర దిగ్భ్రాంతికరమైనటువంటి విషయము. అయితే ఈ విషయంలో క్రైస్తవులు కాస్త క్రీస్తు ప్రేమతో, సంయమనంతో ఉండాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే చట్టం ఉన్నది, చట్టాన్ని మనం గౌరవిస్తాం. అది ఏమి జరిగింది, వాస్తవం ఏమి అనేది మనకు పూర్తిగా తెలియదు. కాబట్టి మనము అనుమానాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయకుండా, అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయకుండా, చట్ట వ్యతిరేక వ్యాఖ్యలు చేయకుండా మనము చాలా ప్రేమతో, ఎంతో సంయమనంతో మన యొక్క విమర్శను తెలియజేద్దాం, మన యొక్క నిరసనను తెలియజేద్దాం. అదేవిధంగా మనము ఇతర మతాల వాళ్ళని ఊరికి నిందించకుండా క్రీస్తు ప్రేమ ద్వారా మనం వారిని చేర్చుకుందాం. ఎందుకంటే ఆయన జీవితం అంతా అదే చేశారు. ఆయనను ఎవరైతే ఆయనను ఎక్కువగా దూషించారో వారిని ఎక్కువగా ఆయన ప్రేమించారు. కాబట్టి ఆయన వదిలి వెళ్ళినటువంటి మార్గదర్శకత్వం ఏదైతే ఉందో, ఆయన మాదిరి ఏదైతే ఉందో దాన్ని మనం కొనసాగించాలని క్రీస్తు పేరిట నేను బతిమాలుతున్నాను. కాబట్టి క్రైస్తవ సంఘమా, ఈ విషయంలో మనము ఎంతో ఓపికగా, మనము ప్రేమతో, ఓర్పుతో క్రీస్తు ప్రేమను కలిగి మన యొక్క న్యాయం కోసం మన యొక్క పోరాటాన్ని ఆపేది లేదు. అదే రీతిగా మనము ప్రేమను పంచుతా మనం కూడా ఆపేది లేదు. కాబట్టి ఈ విషయంలో మనమందరము క్రీస్తు ప్రేమను కలిగి ముందుకు సాగదామని కోరుకుంటున్నాను. అదేవిధంగా చూసుకున్నట్లయితే కేవలం రాధా మనోహర్ దాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మంపై రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం వల్లే ఇటువంటి దాడులు జరిగాయి అని కూడా బయట ఒక ఆరోపణ జరుగుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటండి? అది ఆరోపణలు వచ్చాయి. అది ఎంతవరకు వాస్తవం అనేది పోలీసులు కానీ, లేదంటే సిబిఐ దర్యాప్తు కానీ చేసి దాన్ని అక్కడ వాళ్ళ యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో పోలీసు వారు అదే విషయంలో చర్యలు తీసుకొని దర్యాప్తు చేసి వారు సత్యం ఏదైతే ఉంది అది నిష్పక్షపాతంగా బయటికి తీసుకురావాల్సిన అవసరత ఉంది. ఎందుకంటే మనము ఆరోపణలు చేయొచ్చు, కానీ ఎంత నిజమనేది మనం చెప్పలేము. ఆయన జీవించి ఉన్నప్పుడు అంతా కూడా ఇతర మతాల వారికి అంతా కూడా, అసత్యంలో ఉన్న వారికి అంతా కూడా ఆయన సత్యాన్ని ప్రకటించాలనే ఆయన తాపత్రయపడ్డారు. ఆయన హతసాక్షి ఎప్పుడో ఒక రోజు అవుతానని ఆయన చెప్పాడు. ఎప్పుడో 2017-18లోనే ఆయన చెప్పారు, నా మీద దాడులు చేస్తామని బెదిరింపులు వస్తున్నాయి, నేను హతసాక్షి నేను ఎప్పుడో చేస్తాను నాకు తెలియదు, కానీ చచ్చేంత వరకు మాత్రం నేను సత్యాన్ని ప్రకటించడం మాత్రం నేను ఆపను అని చెప్పేసి ఆయన ఎన్నోసార్లు సాక్ష్యం ఇచ్చారు. జనవరి 31 తారీఖు కూడా ముస్లిం వ్యక్తుల నుంచి ఆయన మీద, మహమ్మద్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడని, దాడిని గురించి బెదిరింపులు వచ్చినప్పుడు ఆయన పోస్ట్ పెట్టారు. కానీ అప్పుడే సంఘము మేల్కొని, లేదా సమాజము, లేదంటే క్రైస్తవ సంఘ పెద్దలు మేల్కొని ఆయన యొక్క ప్రొటెక్షన్ విషయంలో, ఆయన రక్షణ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుని ఉంటే, ఆయన కూడా కొంచెం తన ప్రయాణాల్లో సిద్ధపరచుకునే విషయంలో ఆయన బైక్ మీద వెళ్లకుండా కారులో వెళ్ళి ఉంటే పరిస్థితి వేరేదిగా ఉండొచ్చు అని మనం చెప్పొచ్చు. కానీ ఏది ఏమనే ప్రస్తుతం మనము ఆయన మృతి అనుమానాస్పదంగా ఉంది, ఆయన బాడీ పడి ఉన్న తీరు అనుమానాస్పదంగా ఉంది, ఆయన మీద బైక్ పడి ఉన్న తీరు కూడా అనుమానాస్పదంగా ఉంది. కాబట్టి ఇది దాడినా లేదా యాదృచ్ఛికంగా జరిగిందా, ప్రమాదమా అన్నటువంటిది మనకు తెలియదు. కాబట్టి ఈ విషయంలో నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కానీ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలకు నేను కోరుకునేది ఏమంటే, ఈ విషయంలో నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తు మీరు చేపట్టి సత్యాన్ని, న్యాయాన్ని మీరు క్రైస్తవ సంఘానికి అందించాలి. లేకపోతే మున్ముందు ఈ విషయంలో మరి ఎక్కువ దాడులు క్రైస్తవ సంఘం మీద జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి
ఈ విషయంలో దోషులకు శిక్ష పడాలి. ఒకవేళ జరిగిచ్చి ఉంటే దోషులకు మాత్రం శిక్ష పడాలి. అది నేను ప్రభువును ప్రార్థిస్తున్నాను. చట్టానికి నేను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ.